తర్వాత మై నేమ్ ఈజ్ మొహమ్మద్ రఫీ ఫ్రమ్ కడప. ఏజ్ 27. నాకు వయాగ్రా టాబ్లెట్ 50 mg పని చేయడం లేదు. 100 mg వేస్తే ఎరెక్షన్ వస్తుంది. గర్ల్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడితే సీమెన్ లీక్ అవుతుంది. సో 100 mg వేస్తేనే వస్తుంది అని అనుకోండి. మోస్ట్లీ పెనిస్లో బ్లడ్ వెజల్స్ బాగా డ్యామేజ్ ఉన్నట్టు. సో ఫస్ట్ పీనైల్ డాప్లర్ టెస్ట్ చేయించాలి మీరు. పీనైల్ డాప్లర్ టెస్ట్ చేస్తేనే మనకు వయాగ్రా 100 mg ఎందుకు పని చేయట్లేదో తెలుస్తుంది. అది కూడా మీ ఏజ్లో 27 ఇయర్స్కే ఇంత సివియర్ ప్రాబ్లం వచ్చిందంటే మోస్ట్లీ పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోనే ప్రాబ్లం ఉంటుంది. సార్ నేను 8 months బ్యాక్ షాక్ వేవ్ థెరపీ తీసుకున్నాను. డైలీ టెడ్లాఫిల్ 2.5 mg తీసుకుంటున్నాను. ఎరెక్షన్ కోసం 2.5 mg డైలీ వాడాల్సి వస్తుంది. వాడకపోతే ఎరెక్షన్ రావటం లేదు. లైఫ్ లాంగ్ వాడొచ్చు. అంటే ఏం లేదు, మీకున్న డ్యామేజ్ షాక్ వేవ్ థెరపీ తర్వాత మీకు ఒక 80% 70% ఇంప్రూవ్ అయినట్టుంది. అంటే ఇంతకుముందు 10 mg తీసుకున్న రానిప్పుడు ఇప్పుడు 2.5 mg తీసుకుంటే వస్తుంది కాబట్టి 2.5 mg ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. లేదా ఒక 3 years ఆగి మళ్ళీ ఇంకోసారి థెరపీ తీసుకోండి. సో ఆ రిమైనింగ్ కూడా క్లియర్ అయిపోతుందేమో. మైల్డ్ ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఉంది అంటే ఫస్ట్ ఆ స్టిఫ్నెస్ని కూడా మనం తగ్గించాలి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బైలేటరల్ సెమినల్ వెసికులైటిస్ గురించి చెప్పండి. ఆల్రెడీ క్రానిక్ ప్రాస్టైటిస్ గురించి చెప్పాను కదా, సేమ్ వీడియో. సెమినల్ వెసికులైటిస్ కానీ ప్రాస్టైటిస్ కానీ సేమ్ వీడియో ఉంది. సో క్రానిక్ ప్రాస్టైటిస్ వీడియో చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. సార్ నాకు పెనిస్ లోపల దురద వస్తుంది, చిన్నప్పుడు లోపల చీము వస్తుంది. ఇది సమ్ యూరెథ్రల్ ఇన్ఫెక్షన్ అండి. సో మీరు యూరిన్ కల్చర్ అండ్ సీమెన్ కల్చర్ చేయించుకోవాలి. దాంట్లో మనకు అర్థమవుతుంది. సో ఆ కల్చర్లో చూసుకొని అది ఏం ఇన్ఫెక్షన్ ఉందో దానికి తగ్గట్టు యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. సార్ నాకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యింది, కానీ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. 2 months అయ్యింది, కానీ నా స్పెర్మ్ ఇప్పుడు బాగా ఉంటుందా? నేను మెచ్యూరిటీ టెస్ట్ కలుస్తున్నాను. సీమెన్ అనాలిసిస్ చేయించుకోండి. అంటే సింపుల్ ఇవన్నీ. నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను బాగా అయిందా అని గెస్ వర్క్ ఎందుకు చేయాలి? సీమెన్ అనాలిసిస్ చేసుకుంటే ఇంప్రూవ్ అయిందా లేదా తెలుస్తుంది కదా. సో గుడ్ ఈవినింగ్ సార్. వాట్ బైలేటరల్ టెస్టికులర్ బయాప్సీ షోస్ టెస్టికులర్ అట్రఫీ విత్ జెర్మ్ సెల్ అప్లేషియా. అంటే బేసిక్గా అసలు స్పెర్మ్ ప్రొడక్షన్ సంబంధించిన టిష్యూనే లేదు అని అర్థం అండి. అండ్ టెస్టిస్ బాగా ష్రింక్ అయిపోయాయి. సో ఇవి ఇక్కడ ఏంటంటే రేర్గా కొన్నిసార్లు మైక్రోటీసేలో స్పెర్మ్ దొరకచ్చు. అది రేర్గానే, అంటే ఛాన్స్ జెర్మ్ సెల్ అప్లేషియా ఉండి టెస్టికులర్ అట్రఫీ ఉన్నప్పుడు మైక్రోటీసే చేసిన 20% కేసెస్లోనే మనకు స్పెర్మ్ దొరుకుతుంది. ఆ స్పెర్మ్తో మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు. సో హౌ టు డిక్రీజ్ కార్టిసాల్ హార్మోన్, కెన్ యూ సజెస్ట్ మెడికేషన్స్? అది ఉండదండి. కార్టిసాల్ ఎందుకు పెరిగిన దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకవేళ కార్టిసాల్ పెరిగితే ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలి. ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ని కలిసి ఎందుకు పెరిగిందో చూసుకొని దానికి మెడికేషన్ తీసుకోవాలి. జనరల్గా కార్టిసాల్ ప్రాబ్లమ్ని ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ట్రీట్ చేస్తారు.